దాంట్లో ఇద్దరు హీరోయిన్, దీంట్లో ఇద్దరు ఇద్దరు హీరో. సరే సరే, ఒక్కడే హీరో కానీ హీరోయిన్ అటు ఇటు రాధిక టైప్ లో జంప్ అవుతుంది. మరి లాస్ట్ లో ఇంకెవరిని తీసుకొచ్చి పరిచయం రామ్ చూసి ఎవతరా ఇది అంటున్నారు జనాలు. మరి సో ఏమన్నా ఉందంట, పర్వాలేదు. ఎంటర్టైన్మెంట్ యూత్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే కొంచెం ఎమోషన్ ఉంది, లవ్ ఉన్నది. సో మనోడి యాక్టింగ్ అయితే చాలా ఈజీగా అంటే ఫ్రీగా చేయగలుగుతారు, హ్యాపీగా చేస్తారు. మస్తు అంటే ఎటువంటి హైప్ అవసరం లేదు. తాను చేసే యాక్టింగ్ వల్ల సినిమాకి హైప్ వచ్చేస్తుంది. అంత బాగా అనిపించింది. నిజం బాగుంది, పాటలు బాగుంది, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే మదర్ క్యారెక్టర్ కానీ, శరత్ కుమార్ క్యారెక్టర్ కానీ కొంచెం డిఫరెంట్ యాంగిల్ వాళ్ళు ప్రాంకులు చేసుకుంటే కూడా అసలు ఒక రకమైన భయాన్ని కల్పిస్తాడు. ఆయన కూడా చాలా బాగా అనిపించేస్తుంది. చూడొచ్చు ఫ్యామిలీ. దసరా దీపావళికి అయితే మంచి ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్టైన్మెంట్ అని ఖచ్చితంగా చూడు చెప్పాలి. కనెక్ట్ అవుతుంది ఆడియన్స్, ఫ్యామిలీకి కొంచెం కనెక్ట్ అవ్వచ్చు. యూత్ ఒక టైప్ లో చూస్తే ఫ్యామిలీది యూత్ కు కనెక్ట్ అవ్వచ్చు. కానీ అందరూ డిఫరెంట్ గా అయితే చూడగలుగుతారు ఖచ్చితంగా. పర్వాలేదు, చూడొచ్చు, చాలా బాగా అనిపించేస్తుంది. గత సినిమాల కంటే కూడా కొంచెం అన్ని కలిపి ఉన్నాయి యూత్ అండ్ ఫ్యామిలీకి. చూడొచ్చు, వీడైతే పర్వాలేదు, బాగానే ఉంటుంది, నచ్చుతుంది, హ్యాపీగా చూడొచ్చు. దీపావళికి చూడొచ్చు భయ్య, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా చూడొచ్చు. బాగానే ఉన్నాయి, చూడొచ్చు. పాటలు బాగున్నాయి, ఫైట్లు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. మనోడు ఈ యాంగిల్ ఏదో ఉన్నది, మరి పార్ట్ 2 పెట్టే ఆప్షన్ ఏమో తెలియట్లేదు. అందరు నాకు తెలిసి ఫ్యాన్స్ అయితే ఏం ఉండకపోవచ్చు, ఏదో లింక్ పెడతాడు మరి ఇట్లా అంటున్నాడు. అది రైట్ అంటున్నా, డూడ్ మామ అంటున్నా, ఏమో డూడ్స్ కి అయితే నచ్చుతుంది. ఫ్యామిలీ కొంచెం ఎమోషన్ ఉన్నది, బాగా అనిపించేస్తుంది. చూడగలుగుతారు ఖచ్చితంగా. దీపావళికి అయితే హ్యాపీగా ఉంటుంది, చూడొచ్చు, బాగుంది. ఆర్యా 2 రీమేక్ అని కాదు, ఎక్స్టెండెడ్ వర్షన్. అక్కడ ఉన్నదానికి కొంచెం తమిళ స్టైల్లో అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా రాసుకున్న కథ అని చెప్పొచ్చు. అండ్ శరత్ కుమార్ గారి క్యారెక్టర్ లాస్ట్ లో కొంచెం క్రింజ్ అనిపించింది పిల్లడిగా. తర్వాత దాన్ని రివీల్ చేసిన తర్వాత ఓకే పర్లేదు అనిపించింది. అండ్ మమతా బైజు ఆమె కూడా రాముల తర్వాత మంచి హిట్ పడింది. సినిమా చాలా బాగుంది. మొత్తం పెర్ఫార్మెన్సెస్ కానీ, డైలాగ్స్ కానీ, సాంగ్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. కానీ స్టోరీ అంటే ఇలాంటి స్టోరీస్ యాక్సెప్ట్ చేయడం అంతవరకు కరెక్టే ఉంది. ప్రెజెంట్ జరుగుతున్నదే కదా. సో మనకి ఆర్యా 2 కూడా అదే పాయింట్ కదా, సేమ్ పాయింట్, ప్లాట్ అదే. కాకపోతే సేమ్ డిఫరెన్స్ ఏం లేదు చెప్పుకోవడానికి కూడా. సో అప్పుడే తీసినప్పుడు ఇప్పుడు జనరేషన్ తప్పే ఉంది. 10 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాకే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం తప్పే ఉంది. కాకపోతే ఇంకొంచెం బోల్డ్ కంటెంట్ లాగా వెళ్ళారు అంతే. ప్రెజెంట్ ఉన్నదానికి వెళ్ళాడు పుట్టడం, ఎక్స్టెండెడ్ వెళ్ళడం అనేది కొంచెం అది వేరే వాడికి వెళ్ళడం అనేది చూపించడానికి కొంచెం ఇప్పుడు జనరేషన్ తగినట్టుగా వెళ్ళారు. ఇంకోదంతా గుడ్ సినిమా. ఈ పండుగ నాకంటే ఈ వీక్లో వచ్చిన సినిమాల్లో తెలుసు కదా. అండ్ ఇది 2 బాగున్నాయి, 2 సినిమాలు మంచి సినిమా.